Across the rural landscapes of India, where challenges often outnumber opportunities, change is taking root. In these villages and valleys, a quiet but determined force is helping communities stand on their own feet. SVDS is transforming lives through practical solutions, local leadership, and the unwavering belief that every individual deserves a chance to thrive. At the heart of SVDS is a powerful belief that empowering women can uplift entire communities. 1986 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రారంభించిన ఈ శారదా వ్యాలీ డెవలప్మెంట్ సమితి కమ్యూనిటీని మొబిలైజ్ చేస్తూ, కమ్యూనిటీని ఆర్గనైజ్ చేస్తూ, కమ్యూనిటీ యొక్క అవసరాలు వాళ్ళే తెచ్చుకునే విధంగా కమ్యూనిటీ బిల్డప్ చేస్తున్నాం. అయితే ప్రధానంగా మేము కార్మిక వర్గము, దళితులు, గిరిజనులు, మహిళా సాధికారత, దాంతో పాటు వాటర్ శానిటేషన్, హైజీన్ ఈ కార్యక్రమం చేస్తున్నాం. SVDS has extended support to small and marginal farmers, agricultural laborers, farm women, and the broader farming community in a holistic manner. With renewed access to irrigation, farmers can now grow profitable crops that were previously impossible. The impact of this initiative is profound. More crops are being cultivated, more labor is engaged, production has increased, and the asset value and income in the locality have seen a significant boost. ఇవాళ రైతుల కోసము రైతు ఉత్పత్తిదారుల సంఘాలని మేము బలపరుస్తున్నాం. నబార్డు వారు సహకారంతో, IMR సహకారంతో, DDS వారి యొక్క కాన్సెప్ట్ మేరకు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వారి యొక్క సాంకేతిక మరియు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం సాగిస్తున్నాం. Across villages, SVDS is training women in tailoring and other income-generating skills, turning homes into workplaces and homemakers into entrepreneurs. నేను సంఘంలో 100 రూపాయలు పొదుపు చేసుకుంటూ ఇంటి దగ్గర హౌస్ వైఫ్ గా ఉండేదాన్ని. సంఘం ద్వారాగా మాకు నబార్డ్ నుంచి ఒక ట్రైనింగ్ ఇప్పించారు. చిరుధాన్యాలతో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము లోన్ తీసుకుని ఈ రోజు ఉమెన్స్ ఎంటర్ప్రైజ్ గా మేము ఎదిగాము. ఈ రోజు మా పిల్లలు చదివించుకుంటూ మా ఆర్థిక పరిస్థితిని, జీవనోపాధిని పెంపొందించుకుంటూ మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. Through women's self-help groups, many have accessed small loans to start businesses, from stitching units to corner shops, earning steady incomes and standing tall with newfound confidence. నేను జడ్రాలు ఖాళీగా ఇంటి దగ్గర ఉండేదానండి. నేను నెలకు 100 రూపాయలు పొదుపు కట్టుకున్నాండి. దాని ద్వారాగా పొదుపు చూసి నాకు లోన్ ఇచ్చారండి. లోన్ ప్రకారం నేను షాప్ పెట్టుకున్నాండి. షాప్ వల్ల పిల్లలు చదివించుకొని నెలకి ఎంతగా నేను కట్టుకుంటానండి. With training in tailoring and other skills, women gain the confidence to earn, to save, and to lead. మేము ప్రస్తుతం 3 జిల్లాల్లో పనిచేస్తున్నాం. అనకాపల్లి, పాడేరు, ఏసర్ జిల్లా అండ్ విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో పనిచేయడం జరుగుతుంది. వివిధ రకాల కమ్యూనిటీ సెక్స్ వర్కర్స్ కావచ్చు, FSW కావచ్చు, MSM కావచ్చు, రైతులు కావచ్చు, ఆల్మోస్ట్ 40,000 మంది వరకు మేము రీచ్ అయ్యాం. Through short-term livelihood training and guidance, former sex workers have opened food stalls and small shops, stepping into safer, more dignified lives. చాలా మంది సెక్స్ వర్కర్స్ వాళ్ళు ప్రవృత్తిని మాని, ఇంతకుముందు చేస్తున్నటువంటి వృత్తి సెక్స్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మాని క్రమేపీ వాళ్ళు మెల్లమెల్లగా రకరకాల వృత్తుల్లోకి వెళ్తున్నారు. The organization's HIV awareness efforts help prevent disease and break stigma quietly, effectively, and with compassion. రానున్న కాలంలో చిరుధాన్య చెల్లెళ్లతో వినియోగదారులకు కావలసిన అన్ని ఆహార పదార్థాలను ఆర్గానిక్ మెథడ్ లో అందించాలనే ఒక ధ్యేయంతో నార్త్ కోస్ట్ FPOs కలెక్టివ్ గా ఫామ్ చేసాము. ఆ ఫామ్ చేసిన FPO ఫెడరేషన్ ని వివిధ రకాల పంటలను ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా మిల్లెట్స్, టర్మరిక్, టామరిన్, అదే విధంగా పల్సెస్, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు చేయాలని మేము ముందుకు వెళ్తున్నాం. ఇందులో నబార్డు వారి యొక్క పాత్ర మరువరానిది. మా చిరుధాన్య చెల్లెళ్లకు అండా దండగా ఉంటున్నారు. Farmers are trained in organic practices and their produce is processed locally into millet-based cookies and snacks. రైతులకి మేము చిరుధాన్యాలు ఏ విధంగా పండించుకోవడం అనేది వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువగా ఆదాయం వచ్చేటట్టు వాళ్ళకి మేము శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. Women lead much of this work, trained in food processing, packaging, and marketing, creating a cycle of livelihood and nutrition that benefits the entire community. Beyond economic empowerment, SVDS is rooted in holistic development. Its approach is deeply participatory. From grassroots workers to the leadership, everyone plays a role in learning, sharing, and growing together. మా యొక్క చిరుధాన్య చెల్లెళ్ళ సంఘం వాళ్ళు నేరుగా రైతు దగ్గరికి వెళ్ళి మార్కెట్ లో ధర ఎంత ఉందో చూసుకొని కొనుక్కొని రైతుకి మేలు చేస్తుంది. Small grains collection has become a vital livelihood activity.
with farmers supported in harvesting, processing and accessing bulk markets with SVDS guidance. These efforts help improve returns and create new opportunities in agriculture. SVDS ensures a steady supply of water during times of scarcity, helping sustain crops. This vital support protects farmers' livelihoods and prevents agricultural losses. సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించి సేంద్రియ వ్యవసాయం ద్వారా అందరికీ ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండించాలనే ధ్యేయంతో గిరిజనులను యువతల మైదాన ప్రాంతాలను మమేకం చేస్తూ ముందుకు సాగుతున్నాం. Every life touched by SVDS tells a story of change, from silence to voice, from struggle to strength. The people of these valleys are shaping their own futures. And as the sun rises each day over these hills, so too does a quiet promise that with opportunity, support and belief, change is not only possible, it is already here.